పాల్వాయి శ్రవంతి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత్. ఒక సెన్సేషనలిజం చేయడానికి చేసిన వ్యాఖ్యలు తప్పించి ఆయనకున్న రాజకీయ అనుభవంతో ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడడాన్ని మేమైతే హర్షిస్తలేము. కాంగ్రెస్ పార్టీ దాన్ని సపోర్ట్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖండించే పరిస్థితే ఇక్కడ ఉంటుంది. ఈరోజు పక్క రాష్ట్రం కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ మనుగడ కష్టమైంది కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళ పరిస్థితి బాగాలేకపోతే బట్టగాల్చి పక్కోళ్ళ మీద వేయడం వీళ్ళకి అలవాటే. మొన్న జరిగిన మునుగోడు ఎన్నికల్లో నేను అభ్యర్థిని అయ్యుండి ఒక మహిళను అక్కడ అభ్యర్థి అయి ఉన్నా కానీ బీజేపీ పార్టీ దుశ్చర్యలు దుష్ప్రచారాలు మీ అందరికీ తెలిసినవే. అక్కడ నా పార్టీ ఆఫీస్ తగలబెట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే, నా కాన్వాయ్ మీద దాడులు చేసినప్పటి నుంచి మొదలు పెడితే, ఆఖరికి ఎన్నికల రోజు మార్పు చేసిన ఫోటోని ముందుకు పెట్టి కేసీఆర్ని నేను రాత్రి పోయి కలిసినానని చెప్పి దుష్ప్రచారం కలిగించిన పార్టీ బీజేపీ పార్టీ. చేతనైతే మీ సత్తా మీద మీరు నిలబడండి, మీ సత్తా మీద మీరు కొట్లాడండి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన నాయకులు కానీ మిగతా నాయకులు కానీ ఎవ్వరు కూడా వాళ్ళ ఉనికిని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిన తర్వాత కోల్పోయిన వాళ్ళే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంకో విషయం బీజేపీ పార్టీ కానీ ఈటల రాజేందర్ గారు కానీ గుర్తుపెట్టుకోవాలా. ఈ ఉప ఎన్నిక తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ ఉప ఎన్నికను తీసుకొచ్చింది కేవలం వాళ్ళు డబ్బుతో కాంట్రాక్ట్లతో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కొనుక్కొని వాళ్ళ పార్టీకి తీసుకుపోయినారు కాబట్టే ఈ ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నిక ప్రజలు కోరుకోలేదు. ప్రజా సంక్షేమం కోసమో ప్రజా అభివృద్ధి కోసమో జరిగిన ఎన్నిక కాదు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం చేసుకున్న ఎన్నిక మాత్రమే ఈ ఎన్నిక. ధన బలం ఉందన్న అహంకారము, అధికార బలం ఉందన్న అహంకారాన్ని తీసుకొని బీజేపీ పార్టీ ఎన్నిక తీసుకొస్తే ప్రజలు దానికి తగినట్టు శాస్తి బుద్ధి చెప్పినారు. ఆ తర్వాత కూడా ఇంకా పద్ధతి మార్చుకోకుండా ఇంకా అభాండాలు వేయడం తప్పించి ఎక్కడ కూడా నిజ నిరూపణ వాళ్ళు ఈ రోజు వరకు చేసిన దాఖలాలు బీజేపీ దగ్గర లేవు. మరి ఈరోజు అన్ని సంస్థలు వాళ్ళ చేతిలోనే ఉన్నప్పుడు 25 కోట్లు తీసుకున్నారని చెప్పి బట్టగాలు చేసే బదులు ఇగోండి ఇవే సాక్ష్యాలు అని చెప్పి చూపించుకుంటా ఈటల రాజేందర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుంటే వారికున్న అనుభవానికి, వారికున్న రాజకీయ పరిపక్వతకు 2 చేతులు ఎత్తి జోహార్ అని చెప్పేటోళ్ళు. కానీ ఒక ఉద్యమ నాయకుడు అయ్యుండి ఇన్నేళ్లు రాజకీయ నైతిక విలువలతో ఉన్న వ్యక్తిగా ఈటల రాజేందర్ గారు ఒక గొప్ప అభిమానాన్ని ప్రజల్లో తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు ఇటువంటి నీచమైన ఆరోపణలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేను వ్యక్తిగతంగా ఖండిస్తున్నాను. ఇదొక్కటే కాకుండా ఈరోజు మా దిక్కు తప్పు లేదు అని నిరూపించడానికి మా పిసిసి అధ్యక్షులు ముందే చెప్పినారు, ఈ ఎన్నికలో మేము ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, మా దగ్గర డబ్బు లేదు అన్న విషయం మేము మొదటి రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడినప్పుడు మేము అభ్యర్థిగా నేను పెట్టుకోగలిగినంత నేను పెట్టుకున్నాను, మా పార్టీ పెట్టుకుంది, మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వారికి చేతనైనంత వాళ్ళు సహాయం చేసినరు. అదొక్కటే కాకుండా ప్రతి జెండా మోసిన చిన్న కార్యకర్త వాళ్ళ జేబుల నుంచి ఈరోజు డబ్బులు తీసి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని చేసిన పోరాటం ఇది. ఒక విషయం ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొనేటోడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాల కుటిల రాజకీయాలు చేసిన తర్వాత కూడా ఇంకా బతికుందంటే ఎందుకు అంటే నాయకుల్లో, మా కార్యకర్తల్లో ఉన్న నిబద్ధత వల్లనే. కేవలం